హలో ట్రైనీలు, ఈరోజు మనం హ్యాండ్ ఆగర్ యొక్క నిర్మాణాత్మక లక్షణాలు, దాని అనువర్తనం, హ్యాండ్ ఆగర్ యొక్క వివిధ పరిమాణాలను నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. హ్యాండ్ ఆగర్ యొక్క నిర్మాణ లక్షణాలను వివరించండి. హ్యాండ్ ఆగర్ యొక్క అనువర్తనాన్ని జాబితా చేయడం. హ్యాండ్ ఆగర్ యొక్క పరిమాణాన్ని పేర్కొనడం. ప్రారంభిద్దాం. ట్విస్టెడ్ షంక్తో మరియు థ్రెడ్ పాయింట్తో కూడిన హ్యాండ్ అగర్ లాంగ్ షాక్తో ట్విస్టెడ్ బిట్టును పోలి ఉంటుంది మరియు గట్టి చెక్కలో బోల్ట్ కోసం పెద్ద లోతైన రంధ్రాలను బోరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. చేతి అగర్ 6 mm నుండి 25 mm వరకు పరిమాణాల్లో అందుబాటులో ఉంది. హ్యాండ్ అగర్ యొక్క భాగాలు: పాయింట్, షంక్, కంటి రంధ్రం, శరీరం, హ్యాండిల్. వీటిలో ప్రతి ఒక్కటి వివరంగా చూద్దాం. పాయింట్: హ్యాండ్ అగర్లోని పాయింట్ కత్తిరించడానికి బాధ్యత వహించే స్క్రూ ఆకారంలో ఉంటుంది. షంక్: ఇది క్రాస్ బోర్ లేదా హ్యాండిల్ను షంక్కి సరిపోయేలా కంటిరంధ్రం కలిగి ఉంటుంది, తద్వారా ఇది ఇస్తుంది ఎక్కువ పరపతి. శరీరం: స్క్రూ మరియు షంక్ మధ్య భాగాన్ని అగర్ యొక్క శరీరం అంటారు. శరీర భాగాలు మెలితిరిగి ఉంటాయి. వక్రీకృత సహాయం: కట్టింగ్ అంచులను రూపొందించడానికి, చెక్క చిప్లను వక్రంగా చేయడానికి మరియు ఇవి బయటకు వచ్చేలా చేయడానికి. హ్యాండిల్: హ్యాండిల్ తరచుగా గట్టి చెక్కతో తయారు చేయబడింది. ఇది కంటి రంధ్రంలోకి అమర్చబడింది. హ్యాండిల్ దాన్ని తిప్పడం మాకు సులభతరం చేస్తుంది, కాబట్టి ఇది ఎక్కువ పరపతిని ఇస్తుంది. ఇప్పుడు అగర్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. సరియైన కోణంలో స్క్రూ పాయింట్ను పదును పెట్టండి. అగర్ను సూటిగా పట్టుకోండి. డ్రిల్ పాయింట్ను సెంటర్ పంచ్తో గుర్తించండి. నెమ్మదిగా వేగం మరియు అధిక టార్క్ ఆపరేషన్తో హ్యాండిల్ను సవ్య దిశలో తిప్పండి. సంరక్షణ మరియు నిర్వహణ: థ్రెడ్ పాయింట్ను పాడు చేయవద్దు. హ్యాండిల్ సరిగ్గా అమర్చబడిందా నిర్ధారించుకోండి. ఇప్పుడు కొన్ని రంధ్రాలు చేయడానికి అగర్ని ఉపయోగిస్తున్నాము. ముందుగా ఫోల్డింగ్ రూల్తో చెక్క ముక్క పరిమాణాన్ని తనిఖీ చేద్దాం మరియు చెక్క ముక్క యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు 175 mm బై 75 mm బై 25 mm అని నిర్ధారించుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ రూల్ మార్కింగ్ గేజ్ ట్రై స్క్వేర్ ఉపయోగించి లొకేటింగ్ రంధ్రాలను గుర్తించండి. వైస్లోని హ్యాండిళ్లను ఉపయోగించి చెక్క పని ముక్కను గట్టిగా పట్టుకోండి. గుర్తించబడిన ప్రదేశాల్లో ఒకదానిపై అగర్ని ఉంచండి మరియు రంధ్రం చేయడానికి దాన్ని సవ్య దిశలో తిప్పండి. అదేవిధంగా ఇతర రంధ్రం చేయడానికి పై విధానాన్ని పునరావృతం చేయండి. రీక్యాప్: ఈ సెషన్లో మనం హ్యాండ్ ఆగర్స్ అంటే ఏమిటి, హ్యాండ్ ఆగర్ యొక్క భాగాలు అవి పాయింట్, షాంక్, ఐ హోల్, బాడీ, హ్యాండిల్ ఏమిటో చూసాం మరియు మనం ప్రతిదాన్ని వివరంగా చూసాం. మరియు చివరికి మనం హ్యాండ్ ఆగర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.